స్తుతింప తగినవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు అందుకనే స్తుతింపబడునుగాక. Blessed be the Lord of God of Israel, for he hath visited and redeemed his people. For the cause of redemption he came down, and he left the glory of the throne in the heavens. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మనము చూస్తూ ఉన్నప్పుడు మనము శత్రువుల చేతిలో నుంచి విడిపించబడిన తర్వాత మనకు ఏమి కావాలని కోరుకుంటున్నాడు అనంటే, మనము జీవితకాలమంతయు హల్లెలూయా లైఫ్ టైం నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగచేసి ఉన్నాడు. ఇది ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఎందుకు మనలను శత్రువుల బారి నుండి, చేతి నుండి, బందీ నుండి ఆ ప్రభు విమోచించి ఉన్నారు, విడుదల చేసి ఉన్నారు అనగా మనము జీవితకాలమంతయు నిర్భయులుగా ఉండుటకు. అనగా మన లైఫ్ టైం ఎంత అనుకున్నారు? 80, 100 ఏళ్ళ, 120, 110 ఎంత? ఆ ప్రభు యొక్క చిత్తమేమనగా ప్రభువుతో జీవించు కాలం. ప్రభుతో ఎంతకాలం జీవిస్తాము? ఆ ప్రభు ఎంతకాలం జీవిస్తాడు? ఆయన నిరంతరం నిత్యము హల్లెలూయా జీవించువాడై ఉన్నాడు. ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను. పరిశుద్ధంగాను నీతిగాను సేవించుటకు మనకు సాధ్యమా? ఆ ప్రభు యొక్క ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తధారల ద్వారా మనము కడగబడితేనే కానీ మనము నీతిమంతులముగా తీర్చబడము. అందువలనే యోహాను పత్రికలో మొదటి అధ్యాయంలో ఇలాగ వ్రాస్తూ ఉన్నాడు, మన పాపములు మనం ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన మన పాప